టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఊహించని షాక్. ఢిల్లీ పర్యటనలు ఫిర్యాదులు తగ్గించుకోవాలి అని క్లాస్. సీఎంను మార్చాలి అంటూ ఢిల్లీకి సీనియర్లకు క్లాస్ పీకిన కేసీ వేణుగోపాల్. నెక్స్ట్ సీఎం ఎవరంటూ అడిగిన అధిష్టానం. బీసీ ఓసీ ఎస్సీల నుంచి పేర్లు చెప్పాలి అన్న హైకమాండ్. అధిష్టానం ప్రశ్నలకు నోరెళ్లబెట్టిన టీ కాంగ్రెస్ నేతలు. బలమైన నేతలు ఎవరున్నారు అని అడిగిన కేసీ వేణుగోపాల్. పార్టీకి నిధులు తీసుకురాగలిగే నాయకుల జాబితా అడిగిన అధిష్టానం. పిసిసి చీఫ్ గా రేవంత్ కాంగ్రెస్ కు సమకూర్చిన నిధుల గురించి చెప్పిన హైకమాండ్. రేవంత్ లాంటి నాయకులు ఎవరున్నారు అంటూ నిలదీత. సీఎం రేసులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ పొన్నం. ఓసీ సామాజిక వర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి. ప్రస్తుత నేతలపై అధిష్టానం అసంతృప్తి. రేవంత్ను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలి అని హైకమాండ్ క్లాస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చాలి అంటూ ఢిల్లీకి వరుసగా ఫిర్యాదులు చేస్తున్న సీనియర్ నేతలకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. సీనియర్ల వ్యవహార శైలితో విసిగిపోయిన హైకమాండ్ తరపు కేసీ వేణుగోపాల్ టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు క్లాస్ పీకారు. నెక్స్ట్ సీఎం ఎవరు, ఆయన్ని మార్చాలి అంటే బీసీ ఓసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి బలమైన పార్టీకి నిధులు సమకూర్చగలిగే నాయకుల పేర్లు చెప్పండి అంటూ నిలదీయడంతో సీనియర్ నేతలు ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టారు. ముఖ్యమంత్రి మార్పుపై కూడా కలలు కంటున్న సీనియర్లకు కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది అని స్పష్టమైంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా టీ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న వరుస ఫిర్యాదులతో విసుగు చెందిన కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ పర్యటనలు తగ్గించుకోవాలి అని స్పష్టం చేసింది. సీనియర్లకు క్లాస్ పీకిన కేసీ వేణుగోపాల్ మాటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉన్నట్టుగా తేలిపోయింది. రేవంత్ ను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ అధిష్టానం సీరియస్ గా చెప్పడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి చీఫ్ గా రేవంత్ చూపిన దూకుడు, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్రను, నిధులు సమకూర్చగలిగిన సామర్థ్యాన్ని హైకమాండ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చూసే నేతలకు హైకమాండ్ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. సీఎం ని మార్చాలి అంటే పార్టీకి నిధులు తీసుకురాగలిగే నాయకులు ఎవరు అంటూ హైకమాండ్ నేరుగా ప్రశ్నించడం వెనుక ఆర్థిక అంశమే కీలకంగా ఉంది. సాధారణంగా ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలకు నిధులు అత్యవసరం. పిసిసి చీఫ్ గా రేవంత్ కాంగ్రెస్ కు సమకూర్చిన నిధుల గురించి స్వయంగా కేసీ వేణుగోపాల్ చెప్పడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ పై నమ్మకంతో ఉన్నట్లుగా తేలిపోయింది. ఇక రేవంత్ లాంటి నాయకులు ఎవరున్నారు అంటూ అధిష్టానం నిలదీయడంతో సీనియర్ నేతలు ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆర్థిక బలం ఎంత ముఖ్యమో తేలిపోయింది. ఇక ఫిర్యాదుతో ఏమీ కాదు అని పార్టీని బలోపేతం చేయడం కోసం సీఎంతో కలిసి పనిచేయాలి అని హైకమాండ్ స్పష్టం చేసింది. సీనియర్ నేతలను మరింత ఇరుకున పెడుతూ హైకమాండ్ బీసీ ఓసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి బలమైన నాయకుల పేర్లు చెప్పాలి అని అడగ్గా 2-3 పేర్లు మినహా చెప్పలేకపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు అత్యంత కీలకం. రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరిని సీఎం చేసినా కూడా అది బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వగలిగే బలమైన నాయకుడై ఉండాలి. అయితే సీఎం రేసులో ఉన్నట్టుగా భావిస్తున్న భట్టి విక్రమార్క, ఇక మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు నిధులు సమకూర్చడంలో, పార్టీని బలంగా నడిపించడంలో రేవంత్ కు ధీటుగా లేరు అనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసంతృప్తి, అభద్రతా భావంతో ఉన్న నేతలు సీఎం ను మార్చాలి అంటూ ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా కూడా తమకు తగిన గుర్తింపు, పదవులు లేదా తమ అనుచరులకు నిధులు దక్కలేదు అనే ఆవేదనలో వీరంతా కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీంతో, కొత్త ఆలోచనతో ముందుకు వెళుతూ ఉండడం, సీనియర్లను కేవలం నామమాత్రపు పాత్రలకే పరిమితం చేయటం వంటి చర్యలు సీనియర్లలో అభద్రతా భావాన్ని పెంచాయి. ఈ అంతర్గత కుమ్ములాటల ద్వారా రేవంత్ పై ఒత్తిడి పెంచాలి అని, తద్వారా తమకు లాభాలు దక్కించుకోవాలి అని చూసిన సీనియర్లకు హైకమాండ్ ఇచ్చిన క్లాస్ ఆశలపై నీళ్లు చల్లింది. హైకమాండ్ నుంచి వచ్చిన ఈ స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఇప్పటి వరకు రేవంత్ ను మార్చాలి అనే డిమాండ్ తో ఉన్న నేతలు తమ ఢిల్లీ పర్యటనలు ఫిర్యాదులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సీఎం రేవంత్ కు మరింత బలాన్ని, పాలనలో స్వేచ్ఛను ఇచ్చింది. ఈ పరిణామం ద్వారా ఫిర్యాదు చేస్తున్న సీనియర్ నేతలపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది అని తేలిపోయింది. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి తన పాలనపై పూర్తి దృష్టి సారించే అవకాశం ఉంది. ఇకపై అంతర్గత విభేదాలకు తావు లేకుండా ప్రభుత్వం మిగిలిన 3 ఏళ్ల కాలం పాటు స్థిరంగా నడుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.